మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు వరదు కళ్యాణి. 15 నెలల కూటమి పాలన తీసుకుంటే ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అలాగే ఏ ఒక్క మహిళకు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. కేవలం 15 నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకత కోటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు కూడా మనం చూసింది లేదు. అది ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 15 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు మోసం చేయడంతో ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి మనం చూసుకుంటే రైతులు ఈరోజు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ యూరియా కోసం ఎంతగా పడిగాపులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించడం వల్ల ఈరోజు యూరియా కొరత రాష్ట్రంలో నెలకొని ఈ విధంగా రైతులు క్యూలు కట్టే పరిస్థితి.